నమస్తే. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయనే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయనే అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా అనుచరునిగా చాలా దగ్గరి స్నేహితుడిగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డితోటి చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. తాను కాంగ్రెస్ పార్టీలోకి వస్తాను, నన్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు రేవంత్ రెడ్డితోటి ఒకసారి అపాయింట్మెంట్ ఇప్పియమని చెప్పేసి చాలాసార్లు కోరడం జరిగింది. కానీ దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోలేదన్నటువంటి ఉద్దేశాన్ని కూడా చెప్పడం జరిగింది. మరో పక్కన మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులే కావచ్చు, మల్లారెడ్డి కాలేజీకి సంబంధించినటువంటి వాటిపైనే కావచ్చు, వాళ్ళ అల్లుడికి సంబంధించినటువంటి కాలేజీలే కావచ్చు, మల్లారెడ్డి కాలేజీలకు వెళ్తున్నటువంటి ఏదైతే దారి ఉందో ప్రభుత్వం సంబంధించినటువంటి భూములకు వెళ్ళి ఆ దారిని తీసుకొని అక్కడ భూమిని కబ్జా పెట్టినటువంటి ఏవైతే ఆరోపణలు రావడం జరిగింది. మరో పక్కన అధికారులు దాడులు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లను కూల్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ రోడ్డు ఏదైతే ఉందో వేసుకున్నటువంటి రోడ్డు భూమిని కూడా కబ్జా చేసుకున్నటువంటి భూమిని మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ అన్నిటి పరిణామాల నేపథ్యంలో మల్లారెడ్డికి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఒక పక్కన రాజకీయ పరంగా లాస్ అవుతూ ఉన్నాడు, మరో పక్కన బిజినెస్ పరంగా లాస్ అవుతూ ఉన్నాడు అన్నటువంటి ఏదైతే గ్రహించినటువంటి నేపథ్యంలో తానికి ఉన్నటువంటి ముందే ఒక లక్ష్యం ఉంది. తాను వెళ్తే తెలంగాణలో ఉన్నటువంటి అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళాలని చెప్పేసి ముందుగా భావించడం జరిగింది. దానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. లాస్ట్కి ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి నేతలు ఎవరు చెప్పినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి వినట్లేదు ముఖ్యమంత్రి. ఎందుకంటే ముఖ్యమంత్రి పైన గతంలో మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మామూలు వ్యాఖ్యలు కావు. తొడగొట్టడం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీని కూడా విమర్శించడం జరిగింది. వాళ్ళ యొక్క బిడ్డ పెళ్లికి రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లికి కూడా నేను డబ్బులు ఇస్తేనే పెళ్లి చేయడం జరిగింది అని చెప్పేసి ఒక పక్కన బహిరంగంగా విమర్శలు చేసినటువంటి పరిస్థితిని చూసుకోవచ్చు. కాబట్టి మల్లారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గేటు తాకనియనన్నటువంటి వ్యాఖ్యలు మరి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక పక్కన రేవంత్ రెడ్డి ఏమో గేట్లు ఎత్తుతున్నాను, గేట్లను ఓపెన్ చేస్తూ ఉన్నాను, వచ్చేటువంటి వాళ్ళు రావచ్చు మా పార్టీలోకి అని చెప్పేసి ఆయనే నిన్న ఆహ్వానాన్ని కూడా పలకడం జరిగింది. కానీ మల్లారెడ్డికి మరి గేటును కూడా తాకేటువంటి అవకాశం ఇవ్వట్లేదన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకోసం అని చెప్పేసి మల్లారెడ్డి కర్ణాటకకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తోటి కూడా కలవడం జరిగింది. డీకే శివకుమార్ తోటి కలిసి తాను దేనికైనా సిద్ధం, తాను డబ్బులు ఇవ్వడానికైనా కానీ సిద్ధపడ్డట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి, తనకు ఏవైతే ఆస్తులు ఉన్నాయో, తను ఏవైతే భూములు కబ్జా పెట్టిండో వాటిని అన్నిటి కూడా రక్షించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో డీకే దగ్గరికి వెళ్ళి కూడా రాయబారాలు నడిపినట్టుగా మనం కొన్ని ఫోటోలు రావడం జరిగింది. దీనిపైన కొంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది మల్లారెడ్డి. కేవలం బిజినెస్కు సంబంధించినటువంటి విషయాలను మాట్లాడేందుకు మాత్రమే నేను డీకేను కలవడానికి వెళ్ళినా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కానీ దీనిలో రాజకీయ పరమైనటువంటి కోణం చాలా ఉంది. దానికి ఏదైతే ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక పక్కన మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, ఈయన మేడ్చల్ జిల్లాలో మేడ్చల్ సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో ఈయన ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తన కొడుకు భద్రారెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన చాలా రకాలుగా ప్రయత్నాలు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీతోటి. కానీ చివరి నిమిషంలో అన్నీ కూడా మల్లారెడ్డి ఏవైతే ఊహించిండో ఆ సంబంధించినటువంటి ఆశలన్నీ కూడా ఆవిరి కావడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దగ్గరికి తీసేటువంటి పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టయితుంటే ఇంకా దాడులు జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మల్లారెడ్డి యొక్క భవిష్యత్తు ఏ పార్టీ పైన ఆధారపడి ఉంది. మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదనుకుంటుంది కాబట్టి మల్లారెడ్డి ఆస్తులను కాపాడుకునేందుకు మల్లారెడ్డి పైన ఈడీ దాడులు, ఐటీ దాడులు జరగకుండా ఉండాలంటే బీజేపీ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం అని చెప్పేసి బీజేపీ పార్టీ వైపు మల్లారెడ్డి చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక పక్కన మల్కాజ్గిరి టికెట్ కన్ఫామ్ అయిపోయింది రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో. ఇప్పుడు మల్లారెడ్డి వాళ్ళ కొడుకుకి ఇవ్వకపోయినా పర్లేదు, టికెట్ రాకపోయినా పర్లేదు, మాకు ఏం లేకపోయినా పర్లేదు, ఉన్నటువంటి కేవలం ఆస్తులను కాపాడుకోవాలంటే బీజేపీ పార్టీ మాత్రమే మాకున్నటువంటి దిక్కు అని చెప్పేసి ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి ఈటెల రాజేందర్తో సంప్రదింపులు చేస్తూ ఉన్నాడట. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల్లో ఆయనే అక్కడ అభ్యర్థిగా ఉన్నాడు మల్కాజ్గిరి నుంచి. కాబట్టి ఆయనతో పాటు ఆయనను కన్సల్ట్ కావడం జరిగింది.
ఆయనకు చెప్పడం జరిగిందట ఆయన యొక్క అనునాయులతోటి నేను ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పార్టీకి వస్తాను, బీజేపీ పార్టీలో చేరేందుకు నాకు మార్గం సుగమం చేయండి అని చెప్పేసి ఆయనతో చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నటువంటి అవకాశం లేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి పరిస్థితి లేదు, ఉన్నటువంటి ఆప్షన్ కేవలం మరి బీజేపీ పార్టీ వైపు అని చెప్పేసి అయితే తెలుస్తూ ఉంది. చూడాలి మరి మల్లారెడ్డిని ఏ విధంగా బీజేపీ పార్టీలోకి ఆహ్వానిస్తుంది, మల్లారెడ్డికి బీజేపీ పార్టీ స్థానం కల్పిస్తుందా లేదా. ఒక పక్కన ఇప్పటికే బీజేపీ పార్టీ పైన రకరకాలైనటువంటి ఆరోపణలు రావడం జరుగుతూ ఉంది. బీజేపీ పార్టీలో చేరేటువంటి నేతలు ఎవరైతే వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి వాళ్ళ మీద సంబంధించినటువంటి దాడులు ఈడీ కానీ ఐటీ కానీ సిబిఐ సంబంధించినటువంటి అట్లాంటి దాడులు జరగకుండా ఉండేందుకు మాత్రమే వాళ్ళు పార్టీలు మారుతూ ఉంటారు అన్నటువంటి ఒక అపనింద మాత్రం బీజేపీ పార్టీ ఉంది. మరి ఇప్పుడు మల్లారెడ్డిని ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు మరి చేర్చుకుంటుందా? ఒక పక్కన చేర్చుకున్నట్టయితే ఉంటే మల్కాజ్గిరి స్థానంలో మల్లారెడ్డి అల్లుడు సపోర్ట్ తోటి గెలవచ్చు అన్నటువంటి ఒక అభిప్రాయానికి బీజేపీ పార్టీ కూడా రావడం జరిగింది. కాబట్టి బీజేపీ పార్టీలో చేరికలు అవుతూ ఉన్నాయి. బీజేపీ పార్టీ కూడా చేరికలను కూడా ఫోకస్ చేస్తూ ఉంది, చేరికల పైన కూడా వాళ్ళు ఫోకస్ పెట్టడం జరిగింది. కాబట్టి మల్లారెడ్డికి ఖచ్చితంగా కూడా బీజేపీ పార్టీ స్థానం కల్పిస్తుందని చెప్పేసి అయితే మనకున్నటువంటి అంచనా. చూడాలి మరి మల్లారెడ్డి ఇన్ని రోజుల కానుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని చెప్పేసి భావించినప్పటికీ కూడా లాస్ట్ క్షణంలో ఆయన మాత్రం బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఆయనతో పాటు అల్లుడు అలాగే కొడుకు ఇద్దరు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడబోతా ఉన్నాడు. మల్లారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలి, మల్లారెడ్డిని పార్టీలోకి వెళ్ళి జంప్ చేయకుండా మీరు కాపాడండి అని చెప్పేసి కేటీఆర్ కొంతమందిని మల్లారెడ్డి దగ్గరికి పంపించినట్టుగా తెలుస్తూ ఉంది. మల్లారెడ్డి ఓపెన్గా కూడా చెప్పడం జరిగిందట, నాకు రాజకీయాలనేటి కేవలం పార్ట్ టైం జాబ్ మాత్రమే, నాకు కావాల్సింది నా బిజినెస్ మాత్రమే అని చెప్పేసి చెప్పినట. అంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు, కేవలం బిజినెస్లో సంపాదించినటువంటి పైసలను, అంతేకాకుండా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన మంత్రి హోదాలో ఉన్నప్పుడు కబ్జాలు పెట్టినటువంటి భూములను కాపాడుకునేందుకు మాత్రమే నాకు రాజకీయాలు పనికొస్తాయి, నేను ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ వైపు వెళ్తానని చెప్పేసి బహిరంగంగానే వాళ్ళకున్నటువంటి ఎవరైతే రాయబారానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఓపెన్గా ఆయన చెప్పడం జరిగిందట. కాబట్టి ఒక పక్కనేమో కేటీఆర్ ఇన్ని రోజుల బట్టి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళొద్దు, రేపు రానున్నటువంటి రోజులలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కొంత సద్దు మణిగేటువంటి ప్రయత్నం, ఆయనను బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మల్లారెడ్డి మాత్రం ఎక్కడ కూడా కన్విన్స్ కావట్లేదు. మల్లారెడ్డి తన దారిని వెతుకుంటా ఉన్నాడు. మల్లారెడ్డి చేసినటువంటి కబ్జాలను, మల్లారెడ్డి అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులను కాపాడుకునేందుకు ఆయన వేరే పార్టీ వైపు వెళ్తున్నాడన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. దీంట్లో మరి ఇప్పటికే ఆయన బహిరంగంగా చెప్తా ఉన్నాడు, గతంలో కూడా చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి దాకా వెళ్ళడం జరిగింది. రేవంత్ రెడ్డితోటి అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పేసి వేం నరేందర్ను కోరడం జరిగింది. ఇక్కడ అసలు ఇట్లా కావట్లేదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు చెప్పినప్పుడు కూడా రేవంత్ రెడ్డి వినట్లేదు, కాబట్టి డీకే శివకుమార్తో చెప్దామని చెప్పేసి ఆయన బెంగళూరు పోవడం జరిగింది. ఈ అన్ని ప్రయత్నాలు చేసి చివరికి కాంగ్రెస్ పార్టీలోకి ఎట్టి పరిస్థితుల్లో రానిచ్చేది లేనే లేదు అని చెప్పేసి తేల్చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనే ఉన్నటువంటి ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పేసి అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అది కూడా 1-2 రోజులలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మల్లారెడ్డి మొదటి నుంచి కూడా ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ వైపు వెళ్తాడు, అది దాంట్లో ఎలాంటి డోకా అయితే లేదు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు, చుట్టుపక్కల ఉన్నటువంటి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్, మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఇవి అక్రమంగా కట్టుకున్నటువంటి వాటి, చెరువు భూములో కట్టుకోవడం జరిగింది, ప్రభుత్వ భూములను కబ్జా చేసి కట్టుకోవడం జరిగింది, ప్రభుత్వ భూములకు వెళ్ళి రోడ్లను తీసుకొని పోవడం జరిగింది, ఎట్లాంటి పర్మిషన్స్ లేకుండా బిల్డింగ్లను కట్టడం జరిగింది. కాబట్టి వీటినన్నింటినీ కాపాడుకోవాలనేది ఉంటే ఆయన అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వైపు వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉంది. మల్లారెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తు ఈ 2 రోజులలో తేలేటువంటి అవకాశం కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండేటువంటి పరిస్థితి అయితే లేదనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఇప్పటి వరకు మల్లారెడ్డికి సంబంధించినటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.